హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో, యాక్చువల్‌గా దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. డైలీ ఇన్ మై లైఫ్ చేద్దామని ఇది షూట్ చేశాను. యాక్చువల్‌గా మా హస్బెండ్ ఊర్లో లేరు. సో, నేను ఎలా మేనేజ్ చేశాను కిడ్స్‌తో అనేసి నేను ఇది వీడియో తీశాననమాట. సో, ఫస్ట్ అయితే మార్నింగ్ 5:30కి అలా లేసేసాను. సో, నెక్స్ట్ ఇక్కడ పప్పు చేద్దామనేసి కందిపప్పు అయితే వాష్ చేసి నానబెట్టేసాను. ఇంకా నాకు ఎక్స్ట్రా వర్క్ కూడా ఉందనమాట. మెయిడ్ రాట్లేదు ఒక 3 డేస్. సో, నేను దానికోసమే ఇంకా 5:30కే లేచేసాను ఎర్లీగా. ఇంకా ఫస్ట్ అయితే ఊడ్చడం స్టార్ట్ చేసేసాను. అది పూజ రూమ్ అనమాట. సో, నేను దాంతోనే స్టార్ట్ చేస్తాను. ఇంకా అది అయిపోయాక నెక్స్ట్ హాల్ గూడా ఊడ్చేసాను. సో, కిడ్స్ లేచేలోగా ఈ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతే ఇంకా ఫ్రీగా ఉండొచ్చు కదా! కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు అనేసి నేను కొంచెం ఎర్లీగా అయితే లేసాను. సో, ఇదయిపోయాక ఇంకా నేను మాప్ కూడా పెట్టేసాను. సేమ్ అలానే ఫస్ట్ పూజ రూము, నెక్స్ట్ అన్ని రూమ్స్ కూడా చేసేసాను. సో, మీరిలా వర్క్స్ అన్నీ చేసుకోవాలి అంటే మీరు ఏ టైంకి లేస్తారు కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. సో, ఈ 2 వర్క్స్ కంప్లీట్ అవ్వటానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. సో, అరౌండ్ 6:15 అలా అయిందనమాట. మా బాబోయ్ అయితే 6:45కి అలా లేస్తాడు. పాప కూడా ఆల్మోస్ట్ అంతే అనమాట. సో, ఇదంతా అయిపోయాక నేను మంచిగా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను ఫ్రిడ్జ్‌లో. లంచ్‌లోకి పప్పు చేద్దాం అనుకున్నాను కదా! అండ్ నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సొరకాయ రొట్టె అయితే చేద్దాం అనుకున్నాను. యాక్చువల్‌గా ఈ బ్రేక్‌ఫాస్ట్ మా హస్బెండ్ తినరనమాట. సో, అందుకే నేను ఆయన లేనప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటా అనమాట. ఆయన ఏవైతే తినడో అవి నేను ఇలా చేస్తూ ఉంటాను. అండ్ నేను రైస్‌తో పాటు బాబుకి క్యారెట్ ఆర్ అలా ఎగ్ ఇలా ఏవో ఒకటి పెడుతూ ఉంటా అనమాట. సో, మీరైతే ఏం పెడతారు కిడ్స్ లంచ్ బాక్స్‌లో? సలాడ్ ఆర్ ఎగ్స్, స్నాక్స్ అయితే ఏది పెడతారో కామెంట్ చేయండి. సొరకాయ రొట్టె అంటే ఏం లేదండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఉంటుంది గదా! ఇంకా అలానే అనమాట. సో, నేను సడెన్‌గా అలా చెప్పేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా కిచెన్‌లోకి వెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ చేసేసాను. సో, ఫస్ట్ అయితే బాబుకి రైస్ చేయడం కోసము బియ్యం అయితే వాష్ చేసుకొని మంచిగా వాటర్ పోసి పెట్టుకుంటున్నాను. నేను ఇలా కుక్కర్‌లో కొంచెం వాటర్ పోసి ఆ బౌల్ పెట్టేసి ప్లేట్ పెట్టి పైన ఎగ్స్ అయితే బాయిల్‌కి పెట్టేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా బ్రష్ చేసేసుకొని హాట్ వాటర్ అయితే తాగేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పాలైతే బఫెలో మిల్క్ తీసుకుంటాను ఒక అతని దగ్గర. అదే నేను మీగడ తీసేసి ఒక బాక్స్‌లో అయితే పెట్టేసాను. అండ్ కాఫీకి కూడా పాలు పోసి పెట్టుకుంటున్నాను. అండ్ పప్పులోకైతే చింతపండు, పసుపు, కారం, ఆనియన్స్, టొమాటో, వంకాయ అయితే పెట్టేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మంచిగా కొంచెం అలా కూర్చొని కాఫీ అయితే తాగుతూ ఉంటే వీళ్ళొచ్చేసారు బ్రష్ చేసుకుంటూ. ఇంకా లేసేసారనమాట ఇద్దరు కూడా. ఇంకా పప్పు బాయిల్ అయిపోయాక మంచిగా అయితే ఎనిపేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా! సర్వపిండి బ్రేక్‌ఫాస్ట్ అని. సో, నేను దానికోసమే రెడీ చేసుకుంటున్నాను. ఆ లోపల కుక్కర్ అయిపోతే అవన్నీ తీసి బయట పెట్టేస్తూ ఉన్నాను. ఆయిల్ పేపర్ ఉంటుంది కదా! అది నేను కట్ చేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. అండ్ సర్వపిండికి కావాల్సినంత కలిపేసుకున్నాను నేను ముందే. ఇంకా రెసిపీ అందరికి తెలుసు అనేసి నేను అలా షూట్ చేయలేదు. కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ నేను పెన్నం పైన వేసేసి ఇలా తీసేస్తూ ఉన్నాను. అండ్ అక్కడ హోల్స్‌లో పెట్టాను కదా! అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. మంచిగా 2 సైడ్స్ కూడా కాల్చేసుకున్నాను. ఇదైతే ఇంగ మా బాబుకి ఫస్ట్ ఇచ్చేసాను. అండ్ పాపకి గూడా చేసేసాను. సో, ఇక్కడైతే నేను పాపకి బాత్ కంప్లీట్ అయ్యాక రెడీ చేస్తూ ఉన్నాను. యాక్చువల్‌గా మా హస్బెండ్ ఉంటే బాబు వర్క్ చూసుకొని స్నాక్స్ కూడా ప్యాక్ చేసేవాడు. సో, నేను ప్యారలల్‌గా కుకింగ్ చేస్తూ వీళ్ళని రెడీ చేయాలనమాట. మా హస్బెండ్ వెళ్ళి యాక్చువల్లీ ఒక 3 డేస్ అలా అవుతుంది. సో, నేను ఈ 3 డేస్‌లో మా బాబుకైతే కొన్ని వర్క్స్ చెప్తూ ఉన్నాను. లైక్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడము, సాక్స్ వేసుకోవడము, ఇలా కొన్ని కొన్ని వర్క్స్ చెప్తూ ఉంటే వాళ్ళు ఇండిపెండెంట్‌గా అవుతారు. సో దట్ మన వర్క్ కూడా ఈజీ అవుతుందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాబుకి బాక్స్ కోసం అనేసి నేను రైస్ అయితే ప్లేట్‌లో పెట్టేస్తూ ఉన్నాను చల్లారుతుంది అనేసి. పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా జస్ట్ పోపు పెట్టేసేయడమే. ఆలోపు ఇంకా పాపకు గూడా నేను ప్యారలల్‌గా ఈ వర్క్ చేస్తూ తినిపిస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ నేను పోపులోకైతే ఫస్ట్ ఆయిలేసేసి గార్లిక్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేస్తూ ఉన్నాను. జనరల్‌గా అందరూ పెట్టేదే అనమాట. అండ్ కిడ్స్‌ని కూడా నేనే డ్రాప్ చేయాలి యాక్చువల్లీ. బాబు వచ్చేసి 8:30కి అలా ఎళ్తాడు. అండ్ పాప వచ్చేసి 9:30కి అలా ఎళ్తుంది. సో, బాబుని డ్రాప్ చేసొచ్చాక నాకు యోగా గూడా అదే టైం ఉందనమాట. 8:30-9:15 అది 45 మినిట్స్ ఆన్‌లైనే అనమాట. సో, నేను అది గూడా కంప్లీట్ జేసుకోవాలి. సో, దానికోసమే నేను ఇవన్నీ వర్క్స్ కూడా తొందరగా లేచి చేసేసుకుంటాను.
ఇంకా పోపు అయితే మంచిగా అంతా ఫ్రై అయిపోయాక, ఇంకా నేను పప్పులోకైతే వేసేస్తూ ఉన్నాను ఇక్కడ. మీలో ఎంతమంది ఇలా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు? యోగా ఆర్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలా ఏది చేస్తున్నారు? నేనైతే యోగా జాయిన్ అయ్యాను. ఒక 2 మంత్స్ బ్యాక్ అనమాట. ఇక్కడ పాపకి బ్రేక్‌ఫాస్ట్ పెడుతూ, నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ జేస్తూ ఉన్నాను. సో, ఫస్ట్ అయితే ఈ స్నాక్స్ బాక్స్ పెడుతూ ఉన్నాను పపాయ. సో, నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి మార్నింగ్‌కి ఈజీ అవుతుంది నాకు. సో, ఇది స్నాక్స్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెడతాను అనమాట. పాపకొచ్చేసి స్నాక్స్ బాక్స్‌లో యాపిల్ పెట్టాను అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా. అది షూట్ చేయలేదనమాట, కుదరలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ అన్నం చల్లారిపోయాక నెయ్యి వేశాను అండ్ పప్పు గూడా వేస్తూ ఉన్నాను. ఇంకా మొన్న అమ్మ నిమ్మకాయ పచ్చడి పంపించిందనమాట. సో, అది మా బాబుకి నచ్చింది. సో, అది గూడా వేద్దాము ఇందులోకి అనేసి అది గూడా వేస్తూ ఉన్నాను. నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టమనమాట. పప్పు, నిమ్మకాయ పచ్చడి. మీరైతే ఓన్లీ పప్పు వేసుకొని తింటారా? ఆర్ పప్పులోకి ఇలా ఏదైనా కాంబో ట్రై చేస్తారా చెప్పండి? అండ్ ఈ 2 మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇక్కడ కలుపుతూ ఉన్నా అనమాట. అండ్ మధ్య మధ్యలో మా పాపకి బ్రేక్‌ఫాస్ట్ పెడుతూ, ఈ రైస్ కలుపుతూ ఆన్ అండ్ ఆఫ్‌గా చేస్తూ ఉన్నా అనమాట. యాక్చువల్‌గా మా హస్బెండ్ ఉంటే తనే బ్రేక్‌ఫాస్ట్ పెడతాడనమాట పాపకి. బాబుని డ్రాప్ చేసొచ్చాక. తను బ్రేక్‌ఫాస్ట్ పెడుతూ ఉంటే నేను యోగా చేసుకుంటాను. బట్ ఇప్పుడు నేను యోగా చేసుకుంటూ పాపకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టలేను కాబట్టి నేనది ముందే ప్లాన్ చేసుకున్నాను. లైక్ బిఫోర్ 8:00 నేను తనకి బ్రేక్‌ఫాస్ట్ పెడుతూ ఈ వర్క్స్ అన్నీ గూడా చేసుకుంటాను. అండ్ ఇక్కడ అంతా మంచిగా కలిపేసాక నేను బాక్స్‌లో అయితే పెడుతున్నాను. అండ్ లంచ్‌లోకే నేను బాయిల్డ్ ఎగ్ గూడా పెట్టేసాను బాబుకి. అండ్ పాపకేమో నేను చిన్న సొరకాయ రోట పెట్టేసి నేను బాయిల్డ్ ఎగ్ గూడా పెట్టేసాను బ్రేక్‌ఫాస్ట్‌లోకే. పాపకి ఎప్పుడు బాయిల్డ్ ఎగ్ పెట్టినా గూడా నేను మాక్సిమం బ్రేక్‌ఫాస్ట్‌లోనే పెడతా అనమాట. లైక్ 1 దోస పెట్టేసి 1 బాయిల్డ్ ఎగ్ ఆర్ ఎల్స్ 1 ఎగ్ దోస అలా పెట్టేస్తాననమాట. అండ్ ఇక్కడైతే బాబు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సో, అన్నీ గూడా ఫస్ట్ అరేంజ్ చేసేసుకొని నేను బ్యాగ్‌లో అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ. అండ్ బాబు వాటర్ బాటిల్‌లో అయితే నేను సబ్జా యాడ్ చేశాను. అది హీట్ రెడ్యూస్ అవ్వటానికనమాట. పాప గూడా ఓన్‌గా తినటానికి నేను నేర్పిస్తున్నా అనమాట. యాక్చువల్‌గా నేనది లంచ్‌లో ప్లాన్ చేస్తూ ఉన్నాను. స్కూల్‌లో అయితే తనే తింటుంది గదా స్నాక్స్. సో, అది ఇక్కడ అలవాటు చేద్దాము అనేసి అనుకున్నాను. యాక్చువల్లీ ఇది ముందే అలవాటు చేయాల కిడ్స్‌కి. మా పాపకి ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ బాబు అయితే సాక్స్ వేసుకొని కూర్చున్నాడు. అండ్ షూ వేసుకోవడం కొంచెం కష్టం గాబట్టి నేను హెల్ప్ చేస్తాను. సో, ఆ లోపల తనది గూడా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందనమాట. సో, అందరము కూడా స్టార్ట్ అయిపోయాము. సో, ఫస్ట్ బాబుని డ్రాప్ జేయాలి గదా! సో, దానికోసమే వెళ్తున్నామనమాట. సో, ఇలా అయితే రెడీ అయిపోయాడు మా బాబు. ఇంకా నెక్స్ట్ ముగ్గురం కూడా వెళ్ళిపోయాము. బాబుని డ్రాప్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యోగా మిడిల్‌లోనే ఇంకా పాపని రెడీ చేయాల్సొచ్చింది. 9, 10 అలా అవుతుంది టైము. సో, తనకి హెయిర్ అంతా కూడా వేసేసి ఇంకా రెడీ చేసేసాను. సో, అందుకే తనిక్కడ డన్ అని చూపిస్తుందనమాట. సో, రెడీ టు గో అనేసి. తను యాక్చువల్‌గా అడుగుతా ఉంటదనమాట. స్కూల్ టైమ్ ఎప్పుడవుతుంది అనేసి. ఇంకా డ్రాప్ చేసి వచ్చేసాను. బాత్ చేసి, పూజ చేసేసి, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ నాకు ఇంకొక వర్క్ కూడా పెండింగ్‌గా ఉంది. అదే డిష్ వాషింగ్ అనమాట. ఇది ఒక 20 మినిట్స్ అలా పట్టిందనమాట. ఇది అయిపోయాక ఇంకా నేను కొంచెం ఎడిటింగ్ ఉంటే అది చేశాను. ఇంకా పాప 12:30కి వచ్చేస్తుంది గదా అనేసి, తను వచ్చాక నేను లంచ్ అయితే పెడుతూ ఉన్నాను. సో, ఫస్ట్ నేను స్పూన్‌లో పెట్టిచ్చేస్తే తను తింటుందనమాట. ఇలా నేను కొంచెం కొంచెంగా ట్రై చేస్తున్నాను తను ఓన్‌గా తినటానికి. యాక్చువల్‌గా నేను స్టోరీస్ చెప్తూ పెడతాననమాట లంచ్. సో, తను ఈరోజు కొంచెం ఓన్‌గా తినటానికి అని నేను టీవీ అయితే పెట్టాను. Hope you like this video and don't forget to subscribe to my channel.